శ్రీపురం అనే చిన్న పట్టణంలో సూర్య అనే యువకుడు ఉండేవాడు. అతని తండ్రి రఘునాథ్ ఒక చిన్న కిరాణా దుకాణం నడిపేవాడు. కష్టపడి సంపాదించిన డబ్బుతోనే కుటుంబాన్ని పోషించేవాడు. కానీ సూర్యకు మాత్రం డబ్బు విలువ అసలు అర్థం కాలేదు. స్నేహితులతో తిరగడం, ఖరీదైన వస్తువులు కొనడం, అవసరం లేకుండా డబ్బు ఖర్చు చేయడం అతనికి అలవాటు. నాన్నా, డబ్బు మళ్ళీ సంపాదించొచ్చు కదా అని సూర్య తరచూ అనేవాడు. అప్పుడు రఘునాథ్ చిరునవ్వుతో, డబ్బు సంపాదించడం అంత సులువు కాదు నాయనా అని చెప్పేవాడు. కానీ సూర్య ఆ మాటలను పట్టించుకోలేదు. ఒకరోజు రఘునాథ్ అనారోగ్యానికి గురయ్యాడు. దుకాణం కొద్ది రోజులు మూసివేయాల్సి వచ్చింది. కుటుంబ ఖర్చులు, మందుల ఖర్చులు పెరిగాయి. ఆ సమయంలో రఘునాథ్ సూర్యను పిలిచి, ఈ నెల నువ్వే బాధ్యత తీసుకోవాలి. పనిచేసి డబ్బు సంపాదించు అన్నాడు. ఇది విని సూర్య మొదట భయపడ్డాడు. కాని పరిస్థితి తప్పనిసరి చేసింది. అతను ఒక గోదాంలో రోజువారీ కూలీగా పని ప్రారంభించాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బరువులు మోయడం, ఎండలో నిలబడడం, యజమాని మాటలు వినడం అన్నీ అతనికి కొత్త అనుభవాలు. మొదటి రోజు ఇంటికి వచ్చేసరికి అతని చేతులు నొప్పితో వణికిపోయాయి. శరీరం మొత్తం అలసటతో నిండిపోయింది. కానీ జేబులో ఉన్న కొద్దిపాటి డబ్బును చూసి అతనికి ఒక రకమైన సంతృప్తి కలిగింది. ఇది నా కష్టంతో సంపాదించిన డబ్బు అని అనుకున్నాడు. కొన్ని రోజులు గడిచాక సూర్యలో మార్పు కనిపించసాగింది.